కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఆడదానికి ఆడదే శత్రు. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా చేదుగా అనిపించిన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఒక స్త్రీ కన్నీళ్ల వెనుక ఖచ్చితంగా మరో స్త్రీ ఉన్న ఘటనలు చాలా చూసాం. మరో స్త్రీ ఒక ఆడపిల్ల పడే నరకం వెనుక చాలాసార్లు మరో ఆడదే అందుకు కారణమవుతుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులను ఇలాంటి ఒక భయంకరమైన కోణమే కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూ ఎంతో యాక్టివ్గా కనిపించే వైష్ణవి జీవితం 4 గోడల మధ్య మాత్రం నరకాన్ని తలపించింది. వైష్ణవి అంతలా తల్లడిల్లడానికి ప్రధాన కారణం అత్త లక్ష్మి అనే ఆరోపణలు వస్తున్నాయి. తన కొడుకు తమ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కారణం, గతంలో తమ సంబంధాన్ని వైష్ణవి కుటుంబ సభ్యులు తిరస్కరించారనే కారణంతో వైష్ణవిపై పగ పెంచుకుంది. హరిబాబు అమ్మ ఇదే కారణంతో కొడుకు హరిబాబును హత్య చేసేలా ప్రేరేపించడంలో ఆమె పాత్ర కీలకమైందంటూ స్థానికులు సైతం చర్చించుకుంటున్నారు. వైష్ణవిపై అత్త అంతలా పగ పెంచుకోవడానికి బలమైన కారణాలున్నాయి. గతంలోనే వైష్ణవి సంబంధం కోసం వారింటికి వెళ్లారు. అయితే అక్కడ ఏదో సందర్భాల్లో 2 కుటుంబాలు పరస్పరం వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి వైష్ణవి కుటుంబ సభ్యులపై హరిబాబు తల్లి లక్ష్మి పగ పెంచుకుంది. వైష్ణవి కంటే అందమైన అమ్మాయిని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే అది వైష్ణవి కుటుంబ సభ్యులు తలదించుకునేలా ఉండాలని అనుకునింది. అయితే కొడుకు హరిబాబు మాత్రం ఆ పెళ్లి చూపులు చూసి వచ్చిన తర్వాత వైష్ణవిపై మనసు పారేసుకున్నాడు. ఎలాగైనా వైష్ణవిని దక్కించుకోవాలని ఆమె చుట్టూ తిరిగాడు. ఆమె దక్కకపోవడంతో చనిపోతానంటూ ఓసారి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు. చివరికి వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అసలు లక్ష్మికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని లక్ష్మి ఆగ్రహంతో రగిలిపోయింది. అందుకే వారిని ఇంటికి కూడా ఆహ్వానించలేదు. దీనికి నిదర్శనమే వైష్ణవితో అత్త లక్ష్మి మాట్లాడిన ఆడియో. ఆ ఆడియోలో వైష్ణవిని నానా బూతులు తిట్టింది అత్త లక్ష్మి. ప్రస్తుతం అత్త లక్ష్మి కోడలు వైష్ణవిని తిడుతున్నటువంటి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోనే వైష్ణవి హత్య కేసులో లక్ష్మి పాత్ర చాలా స్పష్టంగా ఉందనేది అర్థమవుతుంది. ఈ మొత్తం సంఘటనలో ఈ సంచలనం కలిగించినటువంటి హత్యలో ప్రధాన పాత్ర నిజంగా ఈ మహిళ చనిపోవడానికి, ఈ వివాహిత చనిపోవడానికి, వైష్ణవి చనిపోవడానికి కారకురాలు ఎవరు? హరిప్రసాద్ అని కాదు. హరిప్రసాద్ వెనకున్నటువంటి అసలైన కారకురాలు వాళ్ళ అమ్మ లక్ష్మి. ఎందుకంటే లక్ష్మి ఒత్తిడి వల్లే హరిప్రసాద్ అప్పటి వరకు ప్రేమిస్తున్నటువంటి వైష్ణవిని ఒక్కసారిగా శత్రువుగా చూడడం మొదలెట్టాడు. అమ్మ ప్రేమ కోసం అప్పటి వరకు పెంచుకున్నటువంటి భార్య మీద ప్రేమ కాస్త విషంగా మారింది. అందుకే భార్యని చంపాలనేటువంటి నిర్ణయంతోనే వైష్ణవిని హత్య చేసినట్లు చాలా స్పష్టంగా జరిగినటువంటి సంఘటన చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా వైష్ణవి చనిపోవడానికి కారణం ఏంటి అనేటువంటి వివరాలను నేను సైతం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలా విషయాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడికి నేను కూడా వెళ్ళిన తర్వాత వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. అలాగే వారి సోదరులు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ఒక ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో కూడా చాలా స్పష్టంగా వైష్ణవిని ఏ విధంగా హరిబాబు అమ్మ బండ బూతులు తిట్టిందో ఆ ఆడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కోడలుగా ఏమాత్రం వైష్ణవిని అంగీకరించడానికి ససేమిరా అంటుంది లక్ష్మి. ఎలా అయినా సరే లక్ష్మిని పక్కకు తప్పిస్తే ఆ స్థానంలో తనకు నచ్చినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తన ఇంటికి కోడలుగా తీసుకురావాలనేది లక్ష్మి ప్లాన్. అందుకోసమే సరిగ్గా వారం రోజుల పాటు 7 రోజుల పాటు రోజు తన కొడుకుని ఇంటికి పిలిపించుకునేది. హరిప్రసాద్కు ఉన్నవి లేనివి అన్నీ కూడా వైష్ణవి మీద నూరు పోసినటువంటి లక్ష్మి, అంటే వైష్ణవి అత్త లక్ష్మి ఒత్తిడితోనే హరిప్రసాద్ ఒక సైకోగా మారాడు.
తాను ప్రేమించినటువంటి అమ్మాయి కోసం చనిపోవడానికి సిద్ధమైనటువంటి ఈ హరిప్రసాద్ ఏకంగా గర్భవతి అయిన తన భార్యను ప్రేమించి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యను చివరకు ప్రాణాలు తీసేంత వరకు తెగించాడు. ఈ ఎంటైర్ ఉదంతంలో మనం ఒకటే చూడాలి, చరిత్రను మనం ఒక్కసారి పరిశీలిస్తే దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా కూడా అత్తా కోడళ్ళు అనేటువంటి ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదరదు అనేటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. చిన్న చిన్న సంఘటనలు మనం చూస్తుంటాం. కానీ ఏకంగా ఒక కోడల్ని, అందులో కూడా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని, అభోశుభం తెలియనటువంటి వైష్ణవిని చంపించేందుకు సిద్ధపడ్డారంటే నిజంగా అత్యంత దారుణం. ఇక్కడ చంపింది భర్త హరిప్రసాద్ అయితే హరిప్రసాద్ని సైకోగా మార్చడానికి ప్రధాన కారణం హరిప్రసాద్ తల్లి వైష్ణవి అత్త లక్ష్మి. ప్రస్తుతం లక్ష్మి గురించే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి అత్త, ఇలాంటి అమ్మ అసలు సమాజంలో ఉండాలా? వయసులో పెద్దవాళ్ళు, ముగ్గురు కొడుకులకి జన్మనిచ్చినటువంటి లక్ష్మికి ఒక ఆడపిల్ల ప్రాణాలన్నా, ముఖ్యంగా ఆడపిల్ల ఇంకొకరికి జన్మనిచ్చేటువంటి అమ్మాయిని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చూడాలి అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు అనేటువంటి విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాంటి లక్ష్మిని ఏం చేయాలి? ఇంత క్రూరంగా మారి కొడుకుకు సంబంధించిన జీవితాన్ని బుగ్గిపాలు చేసి ఏకంగా ఒక గర్భవతిని పొట్టన పెట్టుకున్నటువంటి ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి? ఇలాంటి అత్తల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.